మన నమ్మకం అది స్థిరంగా ఉన్నంతవరకు ఎదురుచూపుల్లో ఒక శక్తి ఉంటుంది కదా. అవును, ఖచ్చితంగా. కాని ఆ నమ్మకపు పునాదే కదలడం మొదలుపెడితే, నిశ్చయత కంపించడం ప్రారంభించినప్పుడు ఆ వేచి ఉండటమనేది అది చాలా కష్టంగా మారుతుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం సరిగ్గా ఇదే. మన దగ్గర కొన్ని ఆసక్తికరమైన మూలాలున్నాయి. అందులో ప్రధానమైనది ది క్రూసిబుల్ ఆఫ్ సైలెంట్ డివోషన్ అనే ఒక విశ్లేషణ. ఇది దేవీ భాగవతంలోని ఒక చాలా సున్నితమైన ఘట్టాన్ని మన ముందుంచుతుంది. హ్మ్, ఒక సుదీర్ఘమైన అంతులేని నిశ్శబ్దం మధ్యలో భక్తుల మనసులోకి సందేహమనే పురుగు ఎలా ప్రవేశిస్తుందో ఇది వివరిస్తుంది. మన లక్ష్యం ఈ కథను వినడం మాత్రమే కాదు, ఆ నిశ్శబ్దంలో పుట్టిన సందేహం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడం. సరిగ్గా. ఎందుకంటే ఆ విశ్లేషణ చెప్పినట్టుగా ఇది అవిశ్వాసం నుండి పుట్టిన సందేహం కాదు, కాదు. అలసట నుండి పుట్టింది. ఆ రెండిటికీ చాలా తేడా ఉంది. ఆ అంతర్గత సంఘర్షణ లోతుల్లోకి మనమిప్పుడు వెళ్దాం. సరే, కథలోకి వెళ్తే సమయం గడుస్తూనే ఉంది. హ్మ్, కాని నిశ్శబ్దం మాత్రం అది కొనసాగుతూనే ఉంది. మొదట్లో ఎంతో సహనంతో నమ్మకంతో ఉన్న భక్తుల మనసులు నెమ్మదిగా తమ లోపలికే తిరిగాయి. బయటి ప్రపంచం నుండి సమాధానం రానప్పుడు మనిషి తన లోపల సమాధానాలు వెతకడం మొదలుపెడతాడు కదా. సరిగ్గా అదే జరిగింది. అయితే ఈ మార్పు ఎలా మొదలైంది? పైకంతా ప్రశాంతంగానే ఉంది కదా, కాని లోపలేం జరుగుతోంది? మీరు చెప్పిన పాయింట్ చాలా ముఖ్యం. బయటకంతా నిశ్శబ్దంగానే ఉంది, కానీ లోపల ఒక తుఫాను మొదలవుతోంది. ఉమ్, ఇక్కడ ఆసక్తికరమైన మానసిక పరిణామం ఏమిటంటే, వాళ్ళు దేవిశక్తిని గాని ఆమె ఉనికిని గాని ప్రశ్నించడం లేదు. లేదు. అది వాళ్ల ఊహకు కూడా అందని విషయం. బదులుగా వాళ్లు తమ యోగ్యతను ప్రశ్నించుకోవడం ప్రారంభించారు. ఆ తమ యోగ్యతను. అవును, మేము చేసే ఈ ప్రార్థనకు, ఈ నిరీక్షణకు మేము అర్హులమేనా అనే ప్రశ్న వాళ్లను తొలిచేయడం మొదలుపెట్టింది. నాకిక్కడొక విషయం ఆశ్చర్యంగా అనిపించింది. వాళ్ళు దేవిని కాదు, వాళ్లను వాళ్లే ప్రశ్నించుకున్నారు. ఇది మానవ మనస్తత్వానికి అద్దం పడుతుంది కదా. ఒక రకంగా చెప్పాలంటే అవును, మానసిక స్వీయ రక్షణ. స్వీయ రక్షణ. మన నమ్మక వ్యవస్థ యొక్క పునాదినే ప్రశ్నించడం అది చాలా భయానకమైన విషయం. నిజమే. దేవి ఉనికినే శంకిస్తే వాళ్ల ప్రపంచం మొత్తం తలక్రిందులవుతుంది. దానికన్నా మా ప్రార్థనలో ఏదైనా లోపముందేమో, లేదా మేము దీనికి అర్హులం కాదేమో అని అనుకోవడం ఒక రకంగా సురక్షితం. అంటే నిందను తమ మీద వేసుకోవడం. అవును, అలా చేయడం ద్వారా వాళ్లు తమ నమ్మకాన్ని కాపాడుకుంటున్నారు. దేవి భాగవతంలో ఈ క్షణాన్ని చాలా సున్నితంగా వర్ణించారు. ఎటువంటి నాటకీయత లేకుండా నిశ్శబ్దంలో పెరుగుతున్న ఒక అంతర్గత అలజడిని మాత్రమే చూపిస్తారు. అంతకుముందు అది నమ్మకంతో కూడిన నిరీక్షణ. ఇప్పుడేమో ఇప్పుడది ఆత్మవిమర్శతో కూడిన నిరీక్షణగా మారింది. ఇక్కడే ఇది నిజంగా ఆసక్తికరంగా మారుతుంది. మనం ముందే చెప్పుకున్నట్లు ఈ సందేహం అవిశ్వాసం వల్ల పుట్టింది కాదు. కాదు, అలసట వల్ల పుట్టింది. అవును, రోజుల తరబడి, నెలల తరబడి కొనసాగిన నిరీక్షణ వారిని శారీరకంగా, మానసికంగా బలహీనపరిచింది. ఆ బలహీనత నుండే ఈ సందేహపు బీజాలు మొలకెత్తాయి. ద క్రూసిబుల్ ఆఫ్ సైలెంట్ డివోషన్ అనే విశ్లేషణలో రచయిత వాడిన ఒక పదం నాకు బాగా నచ్చింది. ఏమిటది? ఎమోషనల్ ఎట్రిషన్. అంటే భావోద్వేగ క్షీణత. వాళ్లు సరిగ్గా అదే స్థితిలో ఉన్నారు. అర్థమైంది. ఆ సమయంలో వారి మదిలో ఎలాంటి ప్రశ్నలు మెదిలాయో మన మూలాలు వివరిస్తున్నాయి. అవి 3. మొదటిది, మాకు అందిన పిలుపు సరైనదేనా? అంటే మేము సరిగ్గా అర్థం చేసుకున్నామా లేదా అని. అవును, లేక ఇది మా భ్రమ? రెండవది, మేమేమైనా పొరపాటు చేశామా? మా భక్తిలో, మా ఆచారాల్లో ఏదైనా లోపం జరిగిందా? అందుకేనా ఈ నిశ్శబ్దం? సరిగ్గా. ఇక మూడవది, ఈ నిశ్శబ్దం తిరస్కరణకు సంకేతమా? ఇది చాలా ప్రమాదకరమైన ప్రశ్న. అవును, అన్నిటికంటే భయంకరమైన ప్రశ్న. ఎందుకంటే అది ఆశను పూర్తిగా చంపేస్తుంది. దాని గురించి ఇంకాస్త లోతుగా చెప్పగలరా? మీరు చాలా ముఖ్యమైన విషయాన్ని పట్టుకున్నారు. మొదటి 2 ప్రశ్నల్లో ఇంకా కొంచెం ఆశ మిగిలి ఉంది. ఎలా? చూడండి, మేము పొరపాటు చేశామేమో అనుకుంటే దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఉంది. నిజమే. పిలుపును తప్పుగా అర్థం చేసుకున్నామేమో అనుకుంటే మళ్లీ ప్రయత్నించవచ్చు. కాని ఈ నిశ్శబ్దం తిరస్కరణకు సంకేతం అనే ఆలోచన వస్తే ఇక చేయడానికి ఏమీ మిగలదు. ఖచ్చితంగా అది ముగింపును సూచిస్తుంది, ఆశకు తలుపులు మూసేస్తుంది. ఈ ప్రశ్న వారిని నిస్సహాయ స్థితిలోకి నెట్టేస్తుంది. దీన్ని మనం ఇప్పటి పరిస్థితులతో పోల్చి చూస్తే ఇది కేవలం పురాణాలకే పరిమితం కాదు. చెప్పండి. ఒక స్టార్టప్ మొదలుపెట్టి ఏళ్ల తరబడి విజయం కోసం ఎదురుచూస్తున్న వ్యవస్థాపకుని తీసుకోండి. మంచి పోలిక. రాత్రింబవ్వళ్లు కష్టపడి పెట్టుబడులు రానప్పుడు, మార్కెట్ స్పందించనప్పుడు
వాళ్ల మనసులో కూడా ఇలాంటి ప్రశ్నలే మొదలవుతాయి. నిజమే. అదన పడతారు. ఆ భక్తుల మానసిక స్థితికి వీరి స్థితికి చాలా దగ్గరి పోలిక ఉంది. అద్భుతమైన పోలిక. అంటే ఈ సందేహం వాళ్ల బలహీనతకు చిహ్నమా లేక ఇది మానవ సహజమా? మన మూలాలు చెప్పేదేమిటంటే ఇది బలహీనతకు చిహ్నం కాదు. కాదా? కాదు. ఇది మానవ సహజమైన అంతర్గత సంఘర్షణకు ఒక నిదర్శనం. ఆ నిశ్శబ్దం వారి విశ్వాసాన్ని కాదు, వారి అంతర్గత స్థిరత్వాన్ని, వారి మానసిక ధైర్యాన్ని పరీక్షిస్తోంది. వారంతర్గత స్థిరత్వాన్ని? అవును. భక్తి అనేది కేవలం నమ్మటం మాత్రమే కాదు, అనిశ్చితిని తట్టుకుని నిలబటం కూడా. వారు సరిగ్గా ఆ పరీక్షనే ఎదుర్కొంటున్నారు. దీర్ఘకాలం పాటు ఫలితం కనబడనప్పుడు మన మెదడు మనని మనం రక్షించుకోవడానికి సందేహాలను సృష్టిస్తుంది. ఇక ఇది నీ వల్ల కాదు అని చెప్పడానికా? సరిగా ఆ అంతర్గత స్వరాన్ని దాటుకుని నిలబడటమే అసలైన పరీక్ష. సరిగ్గా చెప్పారు. ఈ సందేహం వారి భక్తిని విచ్ఛిన్నం చేయలేదు. దానికొక కఠినమైన పరీక్ష పెట్టింది. ఇది ఒక అగ్ని పరీక్షలాంటిది. ఆ విశ్లేషణలో ఒక చాలా ముఖ్యమైన, ఆలోచింపజేసే వాక్యముంది. చెప్పండి. నిశ్చయతలో కన్నా అనిశ్చితిలోనే ఉద్దేశ్యం మరింత నిజాయితీగా పరిశీలించబడుతుంది. ఈ వాక్యం నన్ను చాలా ఆలోచింపజేసింది. దీని అర్థమేమిటి? దీని అర్థం చాలా లోతైనది. అంతా మనకు అనుకూలంగా ఉన్నప్పుడు, అన్నీ స్పష్టంగా ఉన్నప్పుడు, మన ఉద్దేశ్యాలు స్వచ్ఛంగానే అనిపిస్తాయి. ఉదాహరణకు మనమొక మంచి పని చేస్తున్నప్పుడు, అందరూ మనల్ని మెచ్చుకుంటే, మనం ఆ పనిని మెప్పు కోసం చేస్తున్నామా లేక నిజాయితీగా చేస్తున్నామా అనేది మనకే తెలీదు. నిజమే. కాని ఎప్పుడైతే పరిస్థితులు గందరగోళంగా మారతాయో, ఎప్పుడైతే అనిశ్చితి మనల్ని చుట్టుముడుతుందో, ఫలితం రానప్పుడు, అవును, ఎటువంటి గుర్తింపు, ఫలితం రానప్పుడు, అప్పుడు మన నిజమైన ఉద్దేశ్యమేమిటో మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఆ భక్తులు ఇప్పుడు అదే స్థితిలో ఉన్నారు. వాళ్ల నిరీక్షణకు ఇప్పుడు కేవలం సమయంతో భారం లేదు. వారి అంతర్గత పోరాటంతో ఒక కొత్త భారం ఏర్పడింది. సరిగ్గా. వారి నిరీక్షణ ఇప్పుడు మరింత బరువుగా, మరింత సంక్లిష్టంగా మారింది. అంటే మనం ఏదైనా కష్టపడి చేస్తున్నప్పుడు, ఫలితం రానప్పుడు, నేనిది నిజంగా నాకోసమే చేస్తున్నానా లేక ఇతరుల మెప్పు కోసమా అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం లాంటిదా? ఖచ్చితంగా. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. సందేహాన్ని నిజాయితీగా, ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడు విశ్వాసం మరింత బలపడుతుందా? ఈ మూలాల ప్రకారం చూస్తే సమాధానం అవును అనే చెప్పాలి. ఆ భక్తులు తమ సందేహాల నుండి పారిపోవడం లేదు. వారు వాటిని తమలోనే ఎదుర్కొంటున్నారు. ఈ అనిశ్చితిని ఎదుర్కోవడం ద్వారా వారు తమ ఉద్దేశ్యాలను, తమ భక్తి యొక్క లోతును పునఃపరిశీలించుకుంటున్నారు. మేము నిజంగా దేనికోసం ఎదురుచూస్తున్నామో, మా భక్తిలో స్వార్థముందా వంటి ప్రశ్నలను తమకు తామే వేసుకుంటున్నారు. అంటే వారి నిరీక్షణ ఒక నిష్క్రియాత్మక చర్య నుండి ఒక క్రియాశీలక అంతర్గత ప్రయాణంగా మారుతుంది. వారి నిరీక్షణ ఇప్పుడొక సాధనగా మారింది. అది కేవలం బయట నుండి వచ్చే సమాధానం కోసం కాదు, లోపల ఉన్న సత్యాన్ని కనుగొనడం కోసం సాగే ప్రయాణం. అంటే సందేహం ఒక శత్రువులా కాకుండా ఒక ఉపాధ్యాయుడిలా మారిందనమాట. సరిగ్గా. అది వారిని బలహీనపరచడానికి బదులుగా వారి ఆత్మ పరిశీలనకు ఒక సాధనంగా ఉపయోగపడింది. ఈ కోణం చాలా ఆసక్తికరంగా ఉంది. అవును. సందేహం అనేది విశ్వాసానికి వ్యతిరేకం కాదు. కాదు. విశ్వాసానికి నిజమైన వ్యతిరేకం నిశ్చయత, సర్టనిటీ అనే భావన. నాకంతా తెలుసు, నాకే సందేహాలు లేవు అనుకోవడం విశ్వాసం కాదు. అది అహంకారం కావచ్చు. నిజమే. నిజమైన విశ్వాసమంటే సందేహాలున్నప్పటికీ, అనిశ్చితి ఉన్నప్పటికీ ముందుకు సాగే ధైర్యం కలిగి ఉండటం. ఆ భక్తులు ఇప్పుడు ఆ ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు. కాబట్టి ఈ సుదీర్ఘ చర్చ నుండి మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలేంటో ఒకసారి చూద్దాం. సరే. మొదటిది, నిజమైన ప్రగాఢమైన భక్తిలో కూడా సందేహం తలెత్తవచ్చు. సందేహం వచ్చిందంటే మన భక్తిలో లోపముందని కాదు. అవును, అది సహజం. రెండవది, నిరీక్షణ అనేది కేవలం మన నమ్మకాన్ని కాదు, మన అంతర్గత స్థిరత్వాన్ని, మన మానసిక దృఢత్వాన్ని కూడా పరీక్షిస్తోంది. ఖచ్చితంగా. మూడవది, శారీరక లేదా మానసిక అలసట తరచుగా మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తోంది. ఇది చాలా సహజమైన ప్రతిస్పందన. చివరిగా మరియు అత్యంత ముఖ్యమైనది, సందేహాన్ని పక్కకు నెట్టేయకుండా దాన్ని నిజాయితీగా ఎదుర్కొన్నప్పుడే విశ్వాసం మరింత లోతుగా, మరింత బలంగా మారుతుంది. మీరు చెప్పిందానికి నేనింకో కోణాన్ని జోడిస్తాను. చెప్పండి. కథనం ఇక్కడితో ముగియలేదు. ఇది కేవలం ఒక కీలక ఘట్టం మాత్రమే.
మూలాల్లో చెప్పినట్లు ఈ అంతర్గత సంఘర్షణ త్వరలోనే ఒక కీలకమైన మలుపు తీసుకుంటుంది. హో! నిశ్శబ్దంలో మగ్గుతున్న వారి మనస్సులో, సందేహంతో నిండిన వారి హృదయాల్లో ఒక మార్పు రాబోతోంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ అంతర్మథనం లేకుండా రాబోయే పరిణామానికి వాళ్లు సిద్ధంగా ఉండలేరు. అంటే ఈ సందేహం ఒక తయారీలాంటిదా? సాధిస్తారు. ఆ మార్పు ఎలా వస్తుంది, ఈ నిరీక్షణ ఫలమేమిటి అన్నది తదుపరి భాగంలో తెలుస్తుంది. ముగించే ముందు ఈ చర్చ వింటున్న వారికోసం ఒక ఆలోచనని ఇక్కడ వదిలి వెళ్తున్నాను. ఒకరి విశ్వాసం యొక్క నిజమైన కొలమానం సందేహం లేకపోవడమా, లేక ఆ సందేహాన్ని ఎదుర్కొని దాన్ని తట్టుకుని నిలబడగల సామర్థ్యమా? దీని గురించి ఆలోచించండి.